ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఉదయకాల దీవెనలు, శుభములు, ఆశీర్వాదములు మీ అందరికీ, మీ కుటుంబాలకు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం సామెతల గ్రంథము. దేవుడు బిడ్డలారా, నేను చదువుతున్నాను, మీరు గమనించండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. గృహము విత్తనమును, పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానములు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి భూ సంబంధంగా దేవుడు మనకి కొన్ని దానం చేసినాడు. ఆ దానం ఏమయ్యా అంటే, ఒకటేమో గృహము, రెండోదేమో విత్తనము, మూడోది మరి పితరులిచ్చిన స్వాస్యం, నాలుగోది సుబుద్ధి కలిగిన భార్య. ఇవన్నీ కూడా దేవుడు భూలోక రాజ్యములో మానవుడికి భూ సంబంధమైన మరి సకల యొక్క సౌకర్యాలు మనల్ని ప్రేమించి భూమి మీద కూడా మనకి ఆశీర్వాదము మరి దీవెన అనుగ్రహించే దేవుడు మొట్టమొదటిగా మనకి గృహమునిచ్చినాడు, రెండోది మరి విత్తనమును, మూడోది పితరులిచ్చే స్వాస్యము, నాలుగోది సుబుద్ధి కలిగిన భార్య. భూ సంబంధంగా దేవుడు మనకి ఈ మేలులన్నీ, ఈ వరాలన్నీ కూడా ఇచ్చి మనల్ని ఎంతగానో ఆశీర్వదించి విశ్వాస జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మంచి దేవుడు బిడ్డలారా, మరి ఇంకొక వచనం కూడా నేను చదివి వినిపిస్తాను, మీరు గమనించండి. యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటున్నాయి కాబట్టి నేను దయచేసి చదువుతున్నాను, మీరు గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఏళ్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుసు ఉన్నాను. నిజంగా దేవుడు పరలోక సంబంధం కూడా ఆయన పరిశుద్ధ ప్రయత్నమైన ఆ పరలోకములో మనకు కూడా భూమి మీద ఎలాగైతే ఇచ్చినాడో పరలోక రాజ్యంలో కూడా మనకు ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళినాడు. నేనుండి స్థలంలో మీరుండిలాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయన వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తప్పనిసరిగా మన కోసం వస్తూ ఉన్నాడు. ఆ లోపల మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మధ్యాకాశానికి వస్తే మనం కూడా ఆయనతో కొనిపోబడాలి. కాబట్టి విశ్వాస జీవితంలో నువ్వు సిద్ధపాటు కలిగి భూ సంబంధంగా దేవుడు నీకు ఒక గృహము, విత్తనము, నీకు పితరులిచ్చే స్వాస్యము, సుబుద్ధి కలిగిన భార్యను దేవుడు దానంగా ఇచ్చినాడు. మరి అంత మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో కూడా మనకి స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళినాడు. ఆ సిద్ధపరిచి ఆయన తీసిపోతానని వాగ్దానం చేసినాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి కనిపెట్టుకొని ప్రార్థన చేసి సిద్ధపాటు కలిగి ఎత్తబడే జాబితాలో ఉందాం. దేవుడు వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదవబడిన చెప్పబడిన వాక్యము నీ ప్రజలమైన మాకందరికి కూడా మీ ఆశీర్వాదము దీవెనలను అనుగ్రహించి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత, మహిమాధిపత్యాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని మీ యొక్క బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి పరిచయం చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి దేవుడు మిమ్మల్ని 30 60 100 దీవించి బలపరచును గాక. ఆమెన్.